ఒకానొకప్పుడు రామాపురం అనే ఊరిలో ఒక అమాయకపు పిచుక ఉండేది. ఆ పిచుక చాలా మంచిది. అందరూ ఆ పిచుకని ఇష్టపడేవాళ్లు, తన మంచి స్వభావం వల్ల. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమయింది. ఆ కాకులతో పిచుకకి స్నేహమయింది. పిచుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కావు అని. కాని ఆ పిచుక ఆ మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళుతూ పిచుకను కూడా తోడురమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చెయ్యాలో తెలీక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇదలవాటే, అవి తుర్రునే ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది. కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా. దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్లమనే అనుకుంటారు. ఈ అమాయకపు పిచుక కథ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.